మహాదేవ మహాదేవ. సప్త శిఖామణులు అలా తేరిపారు చూస్తున్నారే మంత్రి గారు. మహాదేవ, సౌందర్యం ఎక్కడున్నా చూసి ఆనందించడానికే కదా పరమేశ్వరుడు నేత్రాలు ప్రసాదించింది తప్ప. నమస్కారం గురువర్య, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. చిత్తగించారా రాజనర్తకి? ఇంతకు ప్రజలకు మార్గదర్శకుడు కావలసిన మహారాజే నిత్యం మధుపానం సేవిస్తూ శివ పూజ కూడా మరచి ఆ రాజనర్తకి చేతిలో కీలు బొమ్మైపోయాడు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన పరమానంద గురువులకు నమస్కారం. విజయోస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు వచ్చిన విశేషం? మహాదేవ మహాదేవ, విశేషమేముంటుంది మహాప్రభు. రాజగురువులు తమరికి సన్మార్గోపదేశం చేయడానికే వచ్చి ఉంటారు. సత్యం సత్యం. మహారాజా, జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు. అందులో తమరు నరేంద్రులై జన్మించారు. ఇంతటి మహోత్కృష్టమైన జన్మనొసగిన పరమేశ్వరుని పూజ కూడా తాము విస్మరించటం. విస్మరించలేదు గురుదేవ. రాజమందిరంలో యథావిధిని పూజలు జరిగించటానికి పురోహితులను నియమించే ఉన్నాం. ప్రభు, రాజకార్యాలకు ఉద్యోగులను నియమించవచ్చు, కానీ పూజలకు కూడానా? 3 వేళల 3 ఘడియలు భక్తితో స్వయంగా శివ పూజ చేయడం తమరికి కష్టమంటారా? ఎంత మాట గురుదేవా, ఎంత మాట. పరమేశ్వరుని పూజ కష్టమా? సరే, నేటి నుండి మేమే స్వయంగా పూజ చేస్తాం గురుదేవ. చాలా సంతోషం. మహారాజా, తాము ఎట్టి స్థితిలో ఉన్నా ఎక్కడున్నా సమయభంగం కాకుండా మాత్రం శివ పూజ చేయండి. గురుదేవుల ఉపదేశం తప్పకుండా పాటిస్తాం. అమ్మాయి గిరిజా, గిరిజా, అదిగో ఆ పళ్ళ బుట్టను గదిలో పెట్టించు. అమ్మా, ఆకలితో చచ్చిపోతున్నాను, పచ్చిన అన్నం పెట్టమ్మా. ఆనందం, ఓహోయ్ ఆనందం. ఓయ్ వస్తున్నా. ఏమిటండి? బయట ఎవడో పాప ఆకలితో ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏడాది ఉండి తర్వాత పెడతాను. ముందు మీరు శివ పూజ చేసి నివేదన చేయండి. కోసి వెర్రిదానా, ఆకలి కొన్న అతిథులకు అభ్యాగతులకు అన్నం పెట్టడం ఈశ్వర నివేదనతో సమానమేనే. సత్యం, శౌచం, ధర్మం ఇవన్నీ కూడా మనం తెలియకుండా చేసే శివ పూజలే సుమా. మరేం తప్పులేదు, కానీ వానికంత అన్నం పెట్టు. సరే, మీకు తప్పు లేకపోతే అడిగిన వాళ్ళందరికీ అన్నం పెడతాను. మీరు సంపాదించి తీసుకొస్తున్నారు, నేను ఆ మాత్రం వండి పెట్టలేనా ఏమిటి? దండాలు వస్తాము, దయచేయండి. మహాదేవ మహాదేవ, తమ సెలవైతే చేతులు కట్టుకుని ఏ అర్ధరాత్రి నేనే వచ్చేవాడిని కదా. ఏటి సెలవు? జగ్గారాయుడు, ఈ చాటుమాటు పద్ధతులు నాకు నచ్చలేదు. ఈ సమయంలోనే మహారాజును తుదముట్టిస్తే ప్రభుత్వమే మన చేతికొస్తుంది. అదెలా జరుగుతుండే? దానికి ఒక ఉపాయం ఉంది, రా చెప్తాను. ఈ అడవిలోనే రాజు ఒంటిగా దొరికితే తుండుగా నరికి పడతాను మా ప్రభావం. అది చెప్పడానికే వచ్చాను, జ్ఞాపకం ఉంచుకో. జాగ్రత్త, వస్తాను. బ్రాహ్మణోత్తమ, మీరింకా పూజ చేయనక్కరలేదు. నేనేమైనా అపచారం చేశానా ప్రభు? లేదు,
స్వామి పూజ మేమే స్వయంగా చేసుకుంటాం. మీరు కావలసిన సదుపాయాలు మాత్రం చేయండి. వెళ్ళండి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం మహారాజు గారు దయచేసి వెళ్ళండి. పూలు కట్టడం త్వరగా పూర్తి చేయండి. అందంగా అలంకరించండి. నేడు మహారాజు గారు ఏం చేస్తున్నారంటే నా ఇల్లు భూతల స్వర్గంలా ఉండాలి. అమ్మా, మీరు భూలోక రంభ. మీరెక్కడుంటే అదే భూతల స్వర్గం. బహుపరా మహారాజు గారు ఏం చేస్తున్నారు? స్వాగతం మహారాజా. స్వాగతం. నా గృహం పావనమైంది. నా జన్మ ధన్యమైంది. నా ముద్దు చేయించి ఈ అద్భుతాలేంటి మీరు ఏం చేశారు? ఇది నాకెంతో గర్వకారణం. నీ వల్పురాలి వరదని ఈ వైభవం, ఈ శయ్యా మందిరం రాజమందిరం కన్నా రమణీయంగా. ఈ వైభవాలన్నీ మీరు ప్రసాదించినవే కదా ప్రభు. ఇక ఈ మందిరం తమది. మీ ఇష్టోపభోగాలకు ఇక్కడ ఏ అంతరాయము కలగదు. నేను మీ పాదదాసిని. రంజని, ఏమిటి అన్యాయం మహాదేవ? దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు, విషయలోలుడైన నందివర్ధనుడు శుచిత్వమైనా లేకుండా అటువంటి పూజ చేస్తూ ఉంటే గ్రహించడానికి మీకు అసహ్యంగా లేదా? పార్వతి, కుర్రెలో తింటూ బూది నేల రాసుకుంటూ